శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మనమందరం జీవాత్మను పరమాత్మ యందు తిప్పాలి. మన చిత్తాన్ని శివాయుక్తం చేయాలి. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మనం పెరిగిన ప్రాంతము దేశము అభివృద్ధిగా క్షేమంగా ఉండాలి అంటే మనము ఏమి చేయాలి అనగా భాగవతాన్ని చదవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. భాగవతం 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 అంటే కనీసం బాగన్నా అవుతూ ఉంటాం అన్నమాట. మనకి భారతదేశం, మన దేశం పేరేమిటండి? భారతదేశం. సంస్కృతంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. మనం చూడండి, ఖగోళ శాస్త్రం అంటారు. ఖగోళ శాస్త్రం. ఖ అంటే గెలాక్సీ అని అర్థం అన్నమాట. అలాగే భారతదేశం సంస్కృతంలో భా అంటే ప్రకాశించేటువంటిది. ఏం ప్రకాశిస్తుంది? అగ్నిహోత్రము జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. రతి అంటే ఆసక్తి కలిగిన వారు. మనం ఏ పూజ చేయాలన్నా ముందు దీపారాధన చేస్తే మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. తర్వాత గణపతి ప్రార్థన చేస్తాం. ఆ విధంగా భారతదేశంలో నిత్యము అగ్నిహోత్ర ఆరాధన చేసేవారం కదా. ఇటువంటి సన్నివేశంలో మన భారతదేశంలో పుణ్యభూమి ఉన్నది, కర్మభూమి ఉన్నది, యుద్ధ భూమి ఉన్నది, జ్ఞాన భూమి ఉన్నది, తపోభూమి ఉన్నది. ఏమండి, కిందటి సంవత్సరం వినాయక చవితి చేశాము. మరి ఈ సంవత్సరం వినాయక చవితి చేయాలా అంటే సౌత్ అంతా, దక్షిణాదంతా కూడా చేయాల్సింది. ఎందుకని అంటే ఇది కర్మకాండ, కర్మభూమి అంటారు. పుణ్యభూమి అంటే రాముడు, కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా ఉత్తరాది నార్త్లో ఆవిర్భవించారు. కాబట్టి అక్కడ పుడితే చాలట 35 మార్కులు వచ్చేస్తాయిట 100కి. అదేవిధంగా నమో గంగా యమునయోర్ మధ్యదేశే అంటాం. ప్రతి వాళ్ళు సంధ్యావందనం చేసే సమయంలో ఈ యొక్క శ్లోకాన్ని చెబుతారు. అలా చెప్పే సమయంలో గంగకి యమునకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం జ్ఞానభూమి, తపోభూమి ఉంటుంది. ఆ విధంగా మన భారతదేశంలో ఇన్ని భూములు, ఇన్ని దేశాలు ఉన్నాయి. అది ఎట్లా? ఎన్ని దేశాలండి అంటే చెప్పన్న దేశాలు. అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల చోళ పాంచాల ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట మరహాట పానాట గుళింద్ర ఆంధ్ర. ఈ విధంగా మన భారతదేశంలోనే చిన్న చిన్న దేశాలు ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయిట? 56 దేశాలు. చెప్పన్న అంటే 56 అన్నమాట. ఇవన్నీ దేనిలో ఉంటాయండి అంటే మహా సంకల్పంలో ఉంటాయి. మనం రోజు పొద్దున పూట పూజ చేసేటప్పుడు సంకల్పం, చిన్న సంకల్పం ఉంటుంది. అదే పెద్ద సంకల్పాన్ని ఏమంటారు? మహాసంకల్పము. దేవాలయంలో దేవతా కళ్యాణం జరిగే సమయంలో, మానవులు కళ్యాణం చేసుకునేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు, నదీ తీరంలో స్నానం చేసేటప్పుడు, గోదానం చేయాలి. ఆ సన్నివేశంలో ఈ మహాసంకల్పం చెబుతారు. దానిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది రాజులు పరిపాలించారు, అదేవిధంగా ఎన్ని అరణ్యాలు ఉన్నాయి కూడా చెబుతారు. దండకారణ్య, చంపకారణ్య, నైమిషారణ్య, గుహారణ్య, దేవదారు, ఇక్షువన, కదలిక, దశ అరణ్య మరిమండితే 10 అరణ్యాలు ఉన్నాయిట. కాదండి, ఇంకొక గురువు గారు చెప్పారు 11 అరణ్యాలు ఉన్నాయి అన్నారు. ఒకటి వృద్ధి అయితే మంచిదేగా. ఆ విధంగా అరణ్యాలలో నైమిషారణ్యం చాలా విశేషమైనటువంటిది. అటువంటి నైమిషారణ్యంలో సూత మహర్షి గారు, శౌనకాది మహర్షులు అందరూ కూడా ఏ పురాణం చెప్పాలన్నా అలా ప్రారంభం చేస్తారు. నైమిషారణ్యంలో ఉన్నారు సూత మహర్షి గారు, వారి యొక్క శిష్యులు శౌనక మహర్షి గారు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా భారతీయ సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళండి కాలక్షేపో నకర్తవ్య, నా అంటే నో, కాలక్షేపం చేసేవారు కాదు. ఆయుక్షీణం దినే దినే,
కాలక్షేపో న కర్తవ్యః ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు. అందువల్ల కాలక్షేపం చేయకూడదు, ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. యమధర్మరాజు గారు కూడా ఆయనకి ఆగ్రహ జ్వాలలకి మనం గురి కాకూడదు. నిరంతరం ఒక నది ఉంది, పట్టుకుంటే చాలు సముద్రంలో కలుస్తాం. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒక దేవుణ్ణి పూజిస్తే చాలు, భగవంతుడు విష్ణువు ఒకడే, ఏకో విష్ణువు. అటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ప్రాతర్జ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రో చౌర ప్రసంగేన ధీమత. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే కాలక్షేపం చేయరు. పొద్దున పూట మహాభారతాన్ని చదువుతారు, మధ్యాహ్నం పూట సీతాయాశ్చరితం మహతు అంటే రామాయణాన్ని అనేక రకాలుగా పేర్లు ఉన్నాయి. హైదరాబాదుని భాగ్యనగరం అంటున్నాం కదా, విజయవాడని బెజవాడ అంటున్నాం కదా, హేలాపురిని ఏలూరు అంటున్నాం కదా, సింహపురిని నెల్లూరు అంటున్నాం కదా. ఆ విధంగానే రామాయణాన్ని రామాయణం అని, దశ శిరోవధ అని, అదేవిధంగా సీతాయాశ్చరితం మహత్ అంటారు. ఆ విధంగా మధ్యాహ్నం పూట సీతామ్మ వారి యొక్క, రాముల వారి యొక్క వైభవాన్ని, రామాయణాన్ని చదివేవారు. సాయంకాలం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క భాగవతాన్ని చదివేవారు. మన భారతీయ సాంప్రదాయంలో 3 గ్రంథాలు చాలా విశేషమైనది, రామాయణ, భారత, భాగవతము. కాబట్టి ఇటువంటి భాగవతము 4 వర్ణముల వారు చదవచ్చు. అంతేనా, సన్యసించినటువంటి యతీంద్రులు కూడా, పీఠాధిపతులు కూడా చదివేటువంటిది భాగవతం. అందుకనే భగవద్గీత చెప్పారు. ఎవరికి చెప్పారు? శ్రీకృష్ణ స్వామి వారు అర్జునుడికి చెప్పారు. కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో నాదం, మోదం, ప్రమోదం, ఆనందంగా భాగవతంలో ఉన్నటువంటి విషయాలని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాము. మూయువాడు కూడా మాట్లాడతాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం. గురు కటాక్షం ఉందనుకోండి, మూగివాడు మాట్లాడతాడు. కుంటివాడు కూడా పర్వతాల మీద లంఘిస్తాడు, పరిగెత్తుతాడు. మనం పూర్వజన్మలో ఏదో ఒక పుణ్య విశేషం వలన మానవ జన్మ వచ్చింది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ కాలంలో మన యొక్క ధర్మాలను ఆచరిస్తూ ఉన్న సంఘంలో, సమాజంలో, దేశంలో అన్నిటిలోనూ ఉన్న భక్తుడు అన్నవాడు తాను ఒక్కడే తరించాడు. సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపజేస్తూ ఉంటాడు. మన ఇంట్లో ఒక సంపంగి చెట్టు వేశాం, ఆ వాసన మనకేనా? పక్కవాడికి వస్తుందన్నమాట. ఆ విధంగా 10 మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఒక్కడు చెడ్డవాడు ఉన్నాడు. చెడ్డవాడు కూడా మంచి వాళ్ళతో సహవాసం వలన సద్గుణాలు వస్తాయిట. ఆ విధంగానే పూర్వకాలంలో అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, మేనమామ ఇలా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతిరోజు కూడా పోతన్న గారు ఆంధ్రీకరించిన భాగవత పద్యాలను, ఆ సౌకుమార్యం అందుకనే మనకి ఈయన ఒక గురువు గారు ఉన్నారు, కవి గారు. ఆయన చెప్పినటువంటి ఒక పద్యాన్ని మీ ముందు ఉంచుతాను. అచ్చపు జుంటితేనియల ఐందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్య గులాబి మొగ్గలన్ మత్సరకించు ఈ మధుర మందుల మోహన ముగ్ధ శైలి నీవు ఎచట నేర్చినావు సుకవి సుకుమార కళా కళానిధి. జంఝాల పాపయ్య శాస్త్రి గారు, వారిని కరుణశ్రీ అంటారు. ఏమయ్యా పోతన్న గారు, మీరు ఎటువంటి వారయ్యా? మీ పద్యాలు మేము చదువుతూ ఉంటే అచ్చపు జుంటి తేనియలా, అప్పుడే తేనె తీస్తారు కదా తేనె పట్టు నుంచి, అంత కమ్మగా తీయగా ఉందయ్యా. విచ్చడి కన్య గులాబీ మొగ్గలన్, అప్పుడే వికసించినటువంటి గులాబీ రేకులు ఉంటాయి కదా, అవి తింటూ ఉంటారు. మామిడి పండ్లు ఉంటాయి, నూజివీడు రసాలు, అటువంటి మామిడి పండు త్రాగినట్టుగా మాకు పద్యాలతో ఎంతో ఆనందంగా ఉందయ్యా అన్నారు. అటువంటి పద్యాలన్నీ కూడా పూర్వం కంఠస్థం చేస్తూ ఉండేవారు. ఈ కాలంలో ఉరుగులు పరుగులుగా ఒక భార్యాభర్త, పిల్లలు తప్ప ఇంకెవరూ కూడా ఉండరు. అపార్ట్మెంట్లో ఒక పక్కన 4 అంగుళాల గోడ వెనకాల అటువైపు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం ఇప్పటి నుంచైనా ఈ యొక్క ఛానల్ ద్వారా, మా ఛానల్ ద్వారా భాగవతంలో కొన్ని పద్యాలను మీరు విని
కంఠస్థం చేసినట్లయితే మా శ్రమ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ ముందు సవినీయంగా నమస్కరిస్తూ గురువుల యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహత్తరమైన భాగవతాన్ని సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ప్రారంభం చేస్తూ ఉన్నాం కదా. మనం ఇందాక అనుకున్నాం కిందటి భాగంలో నైమిషారణ్యం ఎలా ఏర్పడింది. మనకి అరణ్యాలు మొత్తం 10 అరణ్యాలని 11 అరణ్యాలని అంటున్నారు కదా. దానిలో నైమిషారణ్యం ఎలా ఏర్పడింది? పూర్వకాలంలో తేరాభితేరా మేరాభితేరా అన్నారు. నీది నీదే నాది నీదే అనేవారట. యుగం తగ్గింది, తేరాభితేరా మేరాభిమేరా, నీది నీదే నాది నాదే అన్నారు. ఈ కలియుగంలో చూడండి, మనది కాంది కూడా మనదే అనేటువంటి కుత్సుకమైనటువంటి బుద్ధి, అటువంటి కలి ప్రవేశిస్తోంది అనే విషయాన్ని తెలుసుకున్నారు ఋషులందరూ కూడా. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మకి నమస్కారం చేశారు, చతుర్ముఖ బ్రహ్మగారికి. మనకి పురాణాలు ఎన్నున్నాయి అంటే 18 పురాణాలు ఉన్నాయి. 9 9 81 అని గుణింతాలు చెప్పారు. 54 × 33 ఎంతండి చెప్పలేకపోతున్నాం. క్యాలిక్యులేటర్లో కంప్యూటర్లో కనీసం మన చేతిలో ఉన్న ఫోన్లో అయినా లెక్క వేస్తున్నాం. ఇటువంటి మానవులు కలియుగంలో వస్తారు అని ఋషయ క్రాంత దర్శన, ఋషులు రాబోయేదాన్ని ముందుగానే తెలుసుకుంటారు. భగవత్ కృప వలన 18 పురాణములు గుర్తు పెట్టుకోలేరు. పూర్వకాలంలో మనకి ఫోన్ రాకముందు, సెల్ ఫోన్ రాకముందు కనీసం 100 నెంబర్లు గుర్తు పెట్టుకునేవాళ్ళం. బంధువులు ఏ ఊర్లో ఎక్కడున్నారు ఏమిటని. ఈ కాలంలో మన అన్నదమ్ముల యొక్క నెంబర్లే ఒక్కొక్కరికి 2 నెంబర్లు మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. ఆ విధంగానే ఋషులు కూడా రాబోయే తరంలో 18 పురాణములు పేర్లను వాళ్ళకి గుర్తు ఉండాలి అంటే మొదటి అక్షరాన్ని ఒక శ్లోక రూపంగా 18 పురాణముల మొదటి అక్షరాలను ఒక పోయంగా ఒక శ్లోక రూపంలో ఏర్పాటు చేశారు. మద్వయం భద్వయం జైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథకు పృథకు. మా అనే లెటర్ మీద, ఆ అక్షరం మీద 2 పురాణాలు ఉన్నాయిటండి. ఒత్తుభా అనే అక్షరం మీద 2, బ్రా అనే అక్షరం మీద 3, వా అనే అక్షరం మీద 4, ఆ నాపలింగ కూస్కా. ఈ విధంగా మొత్తం 18 పురాణముల యొక్క మొదటి అక్షరాన్ని చెప్పారు. మనకి గుర్తొస్తుంది. మా అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవతము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము. ఈ విధంగా 18 పురాణములు ఒక శ్లోకంగా ఏర్పాటు చేశారు. అటువంటి 18 పురాణములలో భాగవతం ఒకటి. రామాయణము ఆది కావ్యము అంటారు. మహాభారతాన్ని ఇతిహాసము అంటారు. భాగవతాన్ని పురాణము అంటారు. అటువంటి భాగవతం యొక్క పురాణం ప్రారంభం చేస్తూ ఉన్నాం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. సత్యదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే, తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సత్తు చిత్తు ఆనంద రూపంలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి వారు స్వామివారు. ఆయనకి నామరూపం లేదు. ఉదాహరణకి ఒక బంగారం ముద్ద ఉన్నది, దానిని ఆర్నమెంట్గా చేస్తారు, ఉంగరంగా, చేతికి గాజులుగా కానీ, నడుముకి వడ్డానం కానీ, ఇలాగ చేతికి బ్రాస్లెట్ కానీ ఇలా చేస్తూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత అది కరిగిచ్చామనుకోండి, అది మరలా బంగారపు ముద్దలాగానే ఉంటుంది. ఆ విధంగానే మట్టి ముద్దైనా సరే కుండని తయారు చేస్తారు. కొన్ని రోజులకి ఆ కుండ పగిలిపోతుంది, మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే ట్రాన్స్ఫారంలో ఉన్నటువంటి ఆ విద్యుత్తుని బయటకు వచ్చినప్పుడు ఫ్యానుగా, లైటుగా, మైకుగా ఈ యొక్క ధ్వని ఎలా అయితే వినబడుతూ ఉన్నదో, అటువంటి నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి స్వామి సగుణ సాకారములతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయన సత్యదానంద రూపంలో ఉంటారట. అటువంటి సచ్చిదానంద రూపాయ
విశ్వోత్పత్యాది హేతవే. సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నారు, కానీ ఆయన వేరుగా ఉన్నారు, దీనిలోనే ఉన్నారు భగవంతుడు. ఆ విధంగా ఆధిదైవికము, ఆధిభౌతికము, ఆధ్యాత్మికము ఈ 3 రకములుగా ఉన్న దుఃఖాన్ని తొలగింప చేస్తారు. ఎలా అంటే ఒక సునామీ వస్తోంది, భూకంపం వస్తోంది, అందరితో పాటు మనం కూడా మనకే కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి, పక్కవాడికి కలగవు అన్నమాట. ఇటువంటివి ఏవైతే ఉంటాయో పూర్వజన్మలో చేసుకున్నటువంటి బ్యాంకులో డబ్బులు వేసుకున్నారు, మీరు ఏ దేశానికి వెళ్ళినా కావాల్సినప్పుడు వచ్చినట్టుగా మనం చేసుకున్న పాపమైన పుణ్యమైన మన దగ్గరే ఉంటుంది, మన వెనకాలే ఉంటుంది. ఇంకా చెప్పమంటారా, మన శరీరంలో దేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే రాక్షసులు కూడా ఉంటారు పక్కన. హృదయంలో దేవతలు ఉంటారు, ఎవరిని గుండెల మీద కొట్టకూడదు. అదే దడుచుకున్నాం అనుకోండి, రాత్రిపూట ఈ మధ్య కాలంలో టీవీలు ఫోన్లు హర్రర్ పిక్చర్స్ చూస్తూ ఉన్నాం, సీరియల్స్ కూడా సీరియస్గా చూస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట పడుకునేటప్పుడు దుస్వప్నాలు వస్తున్నాయి. ఉలిక్కిపడి లేచారనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వెనకాల వీపు మీద ఒక దెబ్బ కొడతారు, ముందు కొట్టరనమాట. అంటే మన శరీరంలో పాపము పుణ్యము దేవతలు రాక్షసులు ఉన్నారనమాట. అటువంటి మన యొక్క దోషాన్ని తొలగింప చేసుకోవాలి అంటే సచ్చిదానంద రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖత్రయాలను తొలగింపజేసేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన సృష్టి స్థితి లయములకు అధికారంగా ఉన్నారో మానవులకు శరీరానికి ఇటువంటి తాపత్రయాలు వస్తాయి. అటువంటి దాన్ని తొలగింపజేసేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంటుంది అంటే శ్రీకృష్ణాయ వయం నుమః. శిష్ట సంప్రదాయం. ఎందుకని అంటే భక్తుడు అన్నవాడు తాను ఒక్కడే తరించడు, సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపజేయాలి అంటారు. అలాగే మనం గురువు గారి యొక్క పాదాలు పట్టుకున్నామా, గురువు గారితో పాటు మనం కూడా తరిస్తామన్నమాట. ఇక్కడ వయం నమః కాదు, ఎక్కువ మంది వయం నమః అంటారు, కానీ వయం నుమః మేమందరం కూడా, మా శిష్యులందరూ కూడా, మా భారతీయులు అందరూ కూడా, మానవులందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తున్నాం అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. మొట్టమొదటి ఈ యొక్క అధ్యాయంలో శ్లోకం యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రా ఇది తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం ముని మానతోస్మి. భాగవతం ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు అనేటువంటిది మనకి వస్తుంది. పూర్వం బ్రహ్మగారికి చెప్పారు విష్ణుమూర్తి. మనకి సనాతన ధర్మం కదా, సనాతన సాంప్రదాయం కదా, 2000 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు. ప్రస్తుతం మనం రోజు సంకల్పం చెప్పేటప్పుడు 28తమే కలియుగే, 28వ కలియుగంలో ఉన్నాం. మనం ఈ మధ్యకాలంలో ఉగాది తర్వాత శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేసుకున్నాం. ఎప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం? 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. అంటే 24వ త్రేతాయుగంలో జరిగింది. 25 త్రేతాయుగం అయింది, 26 అయింది, 27 అయింది, 28 కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం అయిపోయింది. కృష్ణుడు పుట్టి 5,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మన భారతీయ సాంప్రదాయం సనాతనమైనటువంటిది. బ్రహ్మగారికి చెప్పారు, శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారు ఏం చేశారు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి 4 భాగవతోత్తములకి చెప్పారు. బ్రహ్మపుత్రులు, మానస పుత్రులు అన్నమాట. వారు నారద మహర్షి గారికి చెప్పారు. నారద జయంతి మనకి చూడండి, వైశాఖ పౌర్ణమి తర్వాత వచ్చే తదియ ఏదైతే ఉందో అది నారద జయంతి అన్నమాట. నారద మహర్షి గారు ఆవిర్భవించారు. ఆయన వ్యాసుల వారికి చెప్పారు, వ్యాసుల వారు శ్రీశుకుల వారికి చెప్పారు. ఇప్పుడు ఈ పద్యంలో అర్థం ఏంటంటే యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రా ఇది తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. వ్యాసుల వారు చెబుతున్నారు, తన పుత్రుడైనటువంటి శుక మహర్షి. శుక అంటే చిలుక అని అర్థం కదండి. అందుకనే పూర్వం ప్రకృతి ద్వారా మానవ జీవన విధానం ఉండేది. అజవత్ భక్షణం,
అజహ అంటే మేక, మేకలాగా భోజనం చేయవాయా. గజవతు స్నానం, ఏనుగులాగా స్నానం చేయి. శుకవతు భాషణం, చిలకలాగా మాట్లాడు. అదేవిధంగా బకవతు ధ్యానం, కొంగలాగా ఒంటికాల మీద నిలబడు అని. ఏమండి, అన్నం తింటూ ఉంటాం, మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. మేక ఏం చేస్తుంది? ఆకులు తింటూ డ్రింకింగ్ వాటర్ తాగుతా ఉంటుందా? అంటే అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగకూడదు. ఒక అరగంట ముందో 45 నిమిషాల ముందో మంచినీళ్ళు త్రాగాలి. తర్వాత భోజనం తర్వాత 45 నిమిషాల తర్వాత మంచినీళ్ళు త్రాగాలి. అంటే ఇక్కడ చెప్పడం మనకి సుఖవతు భాషణం అంటే చిలకలాగా మాట్లాడాలి. ఇక్కడ చిలుక ఏమంటుంది? మనం రామ అంటే రామ అనే అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అనే అంటుంది అన్నమాట. వ్యాసుల వారి దగ్గర చదువుకున్నారు శ్రీశుకుల వారు. మరి తండ్రి గారు ఏం చెబితే అదే చెబుతారు. అటువంటి భాగవతము మొత్తం ఎన్ని అధ్యాయాలు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే 5,76,000 అక్షరాలు ఉన్నాయి. గురువులు చక్కగా ఒక్కొక్క అక్షరాన్ని లెక్క పెట్టి చెప్పారు మనకి. 335 అధ్యాయాలు ఉన్నాయి, 12 స్కంధాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతం చెప్పినటువంటి వారు వ్యాసుల వారు. వారి యొక్క పుత్రులు శ్రీశుకుల వారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే పుత్రా ఇది తన్మయతయా తరబోభినేదు తం సర్వభూత హృదయం ముని మానతోస్మి. ఆయన శ్రీశుకుల వారు ఎటువంటి వారు అంటే బ్రహ్మదర్శి అన్నమాట. బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వారు. తన తండ్రి పిలుస్తున్నా వెళ్ళిపోతూ ఉన్నారండి. అప్పుడు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఓయ్ అన్నాయిట. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి, చెట్టులో పుట్టలో మానవుల్లో ఉన్నారు కాబట్టి, అంతా నిండి నిమిడీకృతమైనటువంటి సచ్చిదానంద రూపంలో ఉన్న భగవంతుడి యొక్క భక్తుడు కూడా భగవంతుడైపోతాడు. భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడైపోతాడు భగవంతుడు. మీరామాయి చూడండి, సతీ సక్కుబాయి చూడండి, వాళ్ళు నమ్మారు, భగవంతుడే వచ్చేసి చక్కగా ఆ సేవంతా చేశారనమాట. ఆ విధంగానే తన యొక్క పిల్లవాడిని పిలిచినప్పుడు మొత్తం బ్రహ్మదర్శి కాబట్టి పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఓయ్ అనేటువంటి మాటని ఆ ఆత్మరూపంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా బదులిచ్చాయి అని చెబుతున్నారు. ఇదంతా ఎవరు చెబుతున్నారు అంటే ఇందాక అనుకున్నాం కదా, నైమిషారణ్యం. నైమిషే సూతమాసీనమభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనకో అబ్రవీతు. నైమిషారణ్యం అనేటువంటి అరణ్యం ఉంది. అక్కడ సూత మహర్షి గారు ఉన్నారు. యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించారు. సూత మహాభాగ యజ్ఞకుండ సముద్భవ. అటువంటి సూత మహర్షి గారి దగ్గర ఉన్న శౌనకాది మహర్షులందరూ కూడా, శౌనకుడు అంటే ఆయన ఋగ్వేద ప్రవక్త అన్నమాట. అటువంటి గురువు గారి యొక్క అనుగ్రహంతో కథ అమృత రసాస్వాదన కుశల శౌనకో అబ్రవీతు. ఇటువంటి కథ అనేటువంటి ఒక సుధ అమృతాన్ని మేము జుర్రుకుందాం అనుకుంటున్నాం అన్నారు. మనం ఇందాక అనుకున్నాం నైమిషారణ్యం ఎలా ఏర్పడింది అంటే, ఋషులందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఏం చేశారు? తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మనోమయ చక్రాన్ని తీసుకుని అలా వదిలిపెట్టారు. ఆ చక్రం తిరుగుతూ 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 భూమి మీద పడింది. మనకి వేదమంత్రం ఉంటుంది, శతమానం భవతి శతాజు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతం అంటే శాతం, 100 అనుకుంటాం. కాదు కాదు, అనంతము అని. ఏమండి, మీరు 100 సంవత్సరాలే జీవించండి అంటే ఈ మధ్యకాలంలో 115 సంవత్సరాల ఒక తాతగారికి పద్మవిభూషణ్ అవార్డు రాలేదు. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు అంటే 1000 సంవత్సరాలు జీవిస్తారు. ఒక తమిళనాడు ఒక యాక్టర్ గారి యొక్క గురువు గారు బాబా గారు, ఆయనకి 300 సంవత్సరాలు అన్నట్ల. ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య అంటే 10 సంవత్సరాల క్రితం శ్రీశైలంలో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే ఒక ఆయన ఇలా కూర్చుని ఉన్నారు. శరీరం అంతా కూడా శుష్కించిపోయింది, ఎముకలు బయట కనబడుతూ ఉన్నాయి, తీగలన్నీ కూడా చుట్టుకున్నాయి, అవి కూడా ఎండిపోయినాయి. మామూలుగా తీగ దగ్గరికి వెళ్ళి మనం చేయి పెడితే ఆ తీగ మన మీద అతుక్కోదు, ఒక చెక్కలాగా ఉండదు, స్పర్శ తెలుస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు తపస్సుతో ఆయన ఇలా ఉన్నప్పుడు తన శరీరమే ఒక చెక్కలాగా అయిపోయింది, కదలకుండా స్థిరంగా ఉన్నది. అప్పుడు ఆ తీగలన్నీ కూడా చుట్టుకున్నాయి, అవంతా ఎండిపోయి ఉన్నాయి. ఆయనకిట 600 సంవత్సరాలని చెప్పారు. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చు? 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు జీవించవచ్చు. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.
300, 300, 300, 900, అసలు 100, మొత్తం 1000 సంవత్సరాలు. అందుకనే మనం ఇందాక అనుకున్నటువంటి ప్రకృతి ద్వారా మన యొక్క శరీరాన్ని అజవత్ భక్షణం, మేకలాగా భోజనం చేయాలి, ఏనుగులాగా స్నానం చేయాలి, చిలకలాగా మాట్లాడాలి, కొంగలాగా ఒంటికాల మీద ధ్యానం చేయాలి. ఆ విధంగా పూర్వకాలంలో తన యొక్క ఆయుష్ని పెంపొందించుకునేవారు. మన ఇంటి పక్కన ఒక చిన్న సన్నజాజి చెట్టు, మల్లె చెట్టు వేసామనుకోండి, ఆ తీగగా ఉన్నటువంటి చెట్టు ఆ నీళ్లు పోస్తూ పాదుల దగ్గర ఈ ఎరువులు పోస్తూ ఉన్నాం అనుకోండి, గోమయం, గోమూత్రం అవన్నీ, ఆ తీగ అలా పెరిగి 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 ఇల్లంతా కూడా చుట్టుకుపోతుంది, గ్రీన్ హౌస్ అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు కత్తిరిస్తాం, కట్ చేస్తాం అంటే ద్వారాల దగ్గర, కిటికీల దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి కట్ చేస్తాం. అలాగే మన యొక్క శరీరము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1000 సంవత్సరాలు. కానీ మన యొక్క దోషాలన్నీ ఎలా వస్తాయంటే ఆత్మాభిమానం వల్ల వస్తూ ఉంటాయి. 6 రకాలుగా ఏవైతే ఉన్నాయో దోషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి సిజర్స్ అనమాట, కత్తెరలు అనమాట. పక్కవారి మీద ద్వేషం పెట్టుకున్నామా, ఓ 10 సంవత్సరాలు ఆయుష్ తగ్గిపోయింది. పొద్దున్నుంచి రాత్రి లోపు ఎంతమంది మనం ద్వేషం పెట్టుకుంటాం? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం జీవించి ఉన్నాం? 50 సంవత్సరాలకి ఎంతమంది? ఆ విధంగా ఆయుష్ తగ్గిపోతూ 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 కలవు షష్ఠి అన్నారు. 60 సంవత్సరాలు జీవిస్తే చాలటండి. 1000 సంవత్సరాల యొక్క జీవితాన్ని 60 సంవత్సరాలకే పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే భగవంతుడి యొక్క పాదాల మీద మనం ధ్యాస పెట్టుకుంటూ భాగవతాన్ని చదువుతూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాం. అటువంటి 400, 500 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి వయస్సు ఉన్నటువంటి సూత మహర్షి గారి దగ్గర శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషే సూతమాసీనమభివాద్య మహామతిం కథామృత రసాస్వాద కుశల శౌనకో అబ్రవీతు. శౌనక మహర్షి గారు అడిగారు, అయ్యా పుణ్యం, పరిపాకం, అభివృద్ధి కలగాలంటే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మాకు భగవత్ కథ అనేటువంటి ఒక రసము పానము చేయాలి. అది లిక్విడ్గా ఉండాలి. చెవిలో పోసుకోవాలి, నోట్లో పోసుకోవాలి, కంటిలో పోసుకోవాలి. అంటే కంటితో జుర్రుకోవటం అంటే చూడటం, చెవిలో పోసుకోవటం అంటే కథ వినటం. అదేవిధంగా కథని ఆస్వాదించాలి అంటే పిబరే రామరసం అంటారు. అంటే భగవంతుడి యొక్క నామమే ఒక పానకంలాగా, చెరుకు రసంగా ఉంటుంది. ఆ నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉండేటప్పకల్లా ఆ తీయదనం. అందుకనే మనకి త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామ సంకీర్తన 40 ఇయర్స్కి, 40 సంవత్సరాలకి పూర్తయింది. ఒక్కొక్కరికి 40, 50, 60 సంవత్సరాలు అవుతుంది. కానీ పిల్లలు, మునిమనముల మీద ధ్యాస తప్ప నీ బాధ్యత అయిపోయిందా? భాగవత కథ వింటూ ఉండవయ్యా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. మీ ఇంట్లో ఒక భగవత్ కథ, భాగవతం గ్రంథం పెట్టుకో. పొద్దున్నే గంధం, పుష్పం, అక్షతలు వేశావా, మీ ఇంట్లో అదే నైమిషారణ్యం అయిపోతుంది అన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక ఏకాదశి నాడు భాగవత గ్రంథానికి గంధం, కుంకుమ, పుష్పం పెట్టి కృష్ణుడికి నమస్కారం, కృష్ణనామాన్ని స్మరించావా, 10,000 ఆవులను, గోవులను దానం చేసిన ఫలితం. మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అనుకుంటే చాలు, కృప వస్తుంది. స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుతాం. ఆ విధంగా నైమిషారణ్యంలో సూత మహర్షి గారు అడుగుతున్నారు, శౌనకాది మహర్షులు కూడా భగవత్ కథ అనే రసాన్ని మాకు చెప్పండి, మేము వింటాము అంటూ చేతులు జోడించి, చేతులు వగ్గి స్వామికి నమస్కారం చేస్తూ గురువులకి ప్రారంభం చేస్తున్నారు. సూత మహర్షి గారి దగ్గర ఉన్న శౌనకాది మహర్షులు చేతులు వగ్గి నమస్కారం చేస్తే, అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం కథాసారం. చెవికి పోటొచ్చిందండి, మందేసుకుంటామా లేదా? అలాగే వినకూడని మాటలు వింటున్నాం, అనకూడని మాటలు అంటున్నాం, తినకూడనటువంటి పదార్థాలు తింటున్నాం, మన బుద్ధులు బాగుండలేదు. కాబట్టి భగవంతుడి యొక్క కథ అనేటువంటిది మా యొక్క చెవులలో పోయండి. కర్ణరసాయనం సారం, అది పక్కవాది, అదే వేరే వేరే కథలు కాదు, భగవంతుడి యొక్క కథ కావాలి. ఈ మధ్య ఒక ఆయన, ఏమండి నేను పుస్తకం రాశానండి అన్నారు. చక్కగా రాశారు, చూశారు. ఒక సభ కూడా, పండిత సభ కూడా ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాలు అయింది. ఆ పుస్తకం మొహం ఎవరు చూడట్లేదు, ఆయనే చూడట్లేదు, షోకేసులో పెట్టుకున్నాడు. అంటే మనం జనార్దన్ లెక్కలో ఉండాలి తప్ప జనాభా లెక్కలో ఉన్నామా లేదా అన్నది కాదు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్లో కూడా మన పేర్లు తీసేస్తున్నారు. జనార్దన్ లెక్కలో ఉండాలి. కాబట్టి భగవంతుడి యొక్క కథ ఏవైతే ఉంటాయో, మనం ఎంత అదృష్టం అండి. పోతన్న గారు కన్నా మనం ముందు పుట్టామనుకోండి,
భాగవతంలో ఉన్న తెలుగు పద్యాలు చదవలేము. పోతన్న గారు తర్వాత మనం పుట్టాము కాబట్టి అటువంటి కథలు వింటున్నందువల్ల ఈ యొక్క కలియుగంలో, కలి అంటే ఏమిటి? కం సుఖం లాతి అనుగృహాది దదాతిథి కలిహి. కలిలో ఉన్న సుఖం ఏ యుగంలో లేదు. అదేమిటండి కలియుగం అండి అంటారు కదా. అంటే ఏమీ లేదు నాయనా, వేరే యుగాలలో వేల వేల సంవత్సరాలు జీవించవచ్చు. యజ్ఞాలు యాగాలు 1200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ భగవంతుడు వస్తాడో రాడో చెప్పలేము. కానీ మనస్సు బుద్ధిగా శుద్ధిగా ఉండి భగవత్ కథ వింటున్నట్లయితే కలియుగంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. పెద్దలు గురువులు చెబుతారు, ఒక ముసలాముంది, ఆమె స్నేహితురాలు కూడా ముసలామే, పెద్దామే, 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు 2 ఉన్నారు. ఒక ఆమెకేమో పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ ఉన్నారు. ఒక ఆమెకి ఎవ్వరూ లేరు, అనాథగా ఉంది. అప్పటి వరకు 2 సమానంగా ఉన్నవారు ఈమంటోంది, నాకెవరూ లేరు, నాకు టైం పాస్ అవ్వట్లేదు, సీరియల్స్ కూడా లేవు కదా. ఏమిటి అంటే, ఎందుకే, చక్కగా నాకైతే మనవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి అందిట. ఇవాళ వస్తాను, రేపు వస్తాను, రోజు వస్తున్నావు అని అంటావు, నువ్వు కాకపోయినా నీ పిల్లలు అంటారు కదా, నా మనసు నీ మనసు తెలుసు కదా అంటుంది అన్నమాట. అయితే ఒక పని చేయి, నీకు కృష్ణుడు మనవడు అనుకో, డబ్బులు ఖర్చు పెట్టుకోకర్లేదు, మనవడు అనుకో, నువ్వు నిద్ర లేస్తావు, కృష్ణుడు కూడా నెమ్మదిగా లేపు, ఒక విగ్రహం పక్కన పెట్టుకో, నువ్వు స్నానం చేసావు, కృష్ణుడు కూడా చక్కగా లాలిపాటలు చేయి, భోజనం పెట్టేటప్పుడు కూడా భోజనానికి సంబంధమైన పాటలు. పూర్వం ఒక వివాహంలో 350 దాకా పద్యాలున్నాయి, పాటలున్నాయి. అంటే మనం ప్రారంభం పెళ్లి కొడుకు దగ్గర నుంచి అప్పగింతల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో ఈవెంట్ మేనేజ్మెంట్లను వచ్చేసి ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి మన యొక్క సాంప్రదాయాన్ని అడ్డగోలుగా పెట్టేస్తూ ఉన్నారు. అది శుద్ధ తప్పు అన్నమాట. ఇక్కడ కూడా అదే చదువుతున్నారు. పొద్దు నుంచి రాత్రి వరకు ప్రతి గృహిణి ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక 50 పాటలన్నా వచ్చేవి. కృష్ణుడు నీకు మనవడు అని ఎప్పుడైతే చెప్పిందో ఆ పక్కన ఉన్నటువంటి తోటి స్నేహితురాలు అవ్వ, ఈమెకి ఆనందం కలిగింది. వెంటనే ఆ పిల్లవాడిని చిన్న బొమ్మను తయారు చేసుకుంది, పక్కన పెట్టుకుంది, కృష్ణుడిని నిద్ర లేపుతోంది. అప్పుడు ఒక పాట, కృష్ణుడికి స్నానం చేయిస్తోంది, భోజనం పెడుతోంది, పవలింపు సేవ. ఈ విధంగా ప్రతిరోజు కూడా పాటలతో 24 గంటలైనా ఇంకా ఎక్కువ గంటలు ఉండాలి ఒక రోజుకి అనుకుంటోంది అన్నమాట. అలా 2-3 సంవత్సరాలు అవ్వంగానే అయ్యయ్యో కృష్ణుడికి పాలల్లో పంచదార వేసా అనుకుంది. వెంటనే కృష్ణుడు వచ్చాడు, నువ్వు పాలేమన్నా తెచ్చావా? జెర్సీ పాల, దేశీయ వాలి గోవా, ఏ పాలు ఇచ్చావు? దానిలో పంచదార కలిపావా అంటే వెంటనే కాళ్ళు పట్టుకుంది. స్వామి, ఎంతో మంది పిలిచిన రావు, భక్తితో ఆనందంతో ఆ పాటలు పాడుతూ ఉన్నాగా నువ్వు వచ్చేసావయ్యా అంటే, కలియుగంలో భక్తిగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే ప్రేమతో ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేస్తామో జనార్దను లెక్కలో ఉంటాం. మనకి భగవంతుడు తెలుసా లేదా అన్నది కాదు, నా చిరునామా భగవంతుడికి తెలుసా లేదా అన్నది కావాలి. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని మన కోసంగా సూత మహర్షి గారి దగ్గర ఉన్నటువంటి శౌనక మహర్షి గురువులకి నమస్కారం చేస్తున్నారు. అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. అజ్ఞానం ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం వచ్చేంత వరకు. చీకటి ఎంతవరకు ఉంటుంది? చీకటి ఎంతవరకు ఉంటుంది? సూర్యుడు వచ్చేంత వరకు, వెలుతురు వచ్చేంత వరకు. ఆ విధంగానే స్వామి, మా అజ్ఞానాన్ని తొలగింపజేసేటువంటి సద్గురువులు మీరు. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. ఇవన్నీ కూడా భక్తి జ్ఞానము ఇవన్నీ కూడా వర్ధిల్లాలి, పెరగాలి. మహామాయా మాయామోహ నిరాసస్య వైష్ణవై క్రియతే కథం. మేము మోహంలో పడిపోతూ ఉంటాం, మేము భగవంతుడి యొక్క మోహంలో పడాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి. ఈ కలియుగం మిగులు భయంకరమైనది కదా. కలియుగము మిగులు భయంకరమైనది కాబట్టి మేము దైవశక్తి పెరగాలి. సర్వశ్రేష్టమైనటువంటి ఉపాయం ఏమున్నది అంటే భగవత్ కథ. అటువంటి కథ చెప్పండి అని 6 ప్రశ్నలు వేశారు. శిష్యులే గురువు గారికి చెప్పారట. ఇహఘోరే కలౌ ప్రాయో జీవస్య అసురతాం గతః క్లేశాక్రాంతస్య తస్యేవ శోధనే కిం పరాయణం. ఆసురి అంటే అసుభిః తే రమంతే ఇది అసుభిః, అసురః అంటారు. అంటే రావణాసురుడు కూడా మంచివాడే,
రావణాసుడు వేదం చదువుకున్నవాడు, పౌలస్త్య బ్రహ్మగారి యొక్క మనవడు, శివ పూజ దురంధరుడు, ప్రతిరోజు నవకోటి లింగార్చన చేసేవాడు. 5-20 రూటు కడితే 25 625 ఎలా అయితే వస్తుందో, మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తల్యం రామనామ వర ఆననే. ఈ ఒక్క శ్లోకం చదివితే ఒక తలకాయతో 1000 సహస్రనామాలు చెప్పిన ఫలితం. మరి రావణాసుడికి పడుకునేటప్పుడు ఒకటే తలకాయ ఉంటుంది, యుద్ధం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు 10 తలకాయలు ఉంటాయి. మనం ఒక శిరస్సుతోనే 1000 నామాలు చెబుతుంటే వాడు 10 తలకాయలతో చెప్పేసేవాడు. అప్పుడు తడవకి 10,000 లక్ష అయిపోయేది అనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన అశుభి తే రమంతే ఇది. ఇంద్రియ లోలత్వం వలన కన్ను చూడకూడని చూడాలి అంటుంది, చెవులు వినకూడని వినాలి అనాలి, అనకూడని మాటలు అంటూనే ఉంటుంది. దీని ఏమంటారు? ఇంద్రియ లోలత్వం అంటారు. ఇటువంటి లోలత్వం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస బుద్ధి కలిగిన వారే. అందువల్ల అశుభి, ఈ కలియుగంలో ప్రతివాడు కూడా కాఫీ కావాలి, టీ కావాలి, భోజనం చేయాలి, సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు. ఒక పరిధి అయిన తర్వాత, అందుకనే దశరథ మహారాజు గారు ఏమంటారంటే, ఆయన ఉద్దేశంలో ఆయన దశరథ ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, ఆయన చెప్పినట్టుగా వింటాయిట. మనమేమో అవి చెప్పినట్టుగా వింటూ ఉన్నాం కాబట్టి సినిమా చూద్దామా అనుకుంటూ ఉంటాం తప్ప భగవత్ కథ అనేటువంటిది వినలేమన్నమాట. అవన్నీ కూడా మనం చెప్పినట్టుగా వినాలి కాబట్టి అటువంటి శక్తి కలియుగంలో ఎక్కువ మందికి లేదు. అందుకని అందరూ కూడా కలియుగంలో అసురతత్వం పెరిగింది, అందువల్ల అభిమానం పెరిగింది, దోపిడీ ఇవన్నీ కూడా పెరిగినాయి. అటువంటి దోషాలు తొలగాలి అంటే భగవత్ కథ కావాలి అని అశుభి తే రమంతే ఇది అసురః. ఇంద్రియ ఆసక్తి కలిగిన వారు, భోగాలలో తేలియాడాలి అనేటువంటి వారు అన్నమాట. అటువంటి దోషాన్ని తొలగింప చేయాలి అంటే గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ దోషం పోవాలి. మరి గురువు గారు ఎటువంటి వారు అంటే చూసారా, గురువులో చింతామణి లోక సుఖం సురద్ర స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. బ్రహ్మగారికి కోపం వచ్చింది అనుకోండి, మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కాస్త రికమెండేట్ చేసుకోవచ్చు. విష్ణుమూర్తికి కోపం వస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళచ్చు, పరమేశ్వరుడికి కోపం వస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు. గురువు గారికి కోపం వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేము. కానీ గురు కటాక్షం ఉన్నట్లయితే ఇక్కడ అదే చెబుతున్నారు, చింతామణి లోక సుఖం. చింతామణి మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. సురద్రు స్వర్గ సంపదం. ఇక్కడ ఇంకొక మాట, కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం ఏది కోరుకున్నా ఇస్తుంది. చింతామణి ఏది కోరుకుంటేనే అది ఇస్తుంది, కల్పవృక్షం ఏది కోరుకున్నా ఇస్తుంది. గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటిది వైకుంఠం. అటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందయ్యా ఈ భాగవతాన్ని చదివినందువల్ల. శ్రద్ధగా గురువులని సేవించాలి అని చెబుతున్నారు. సూత ఉవాచ ప్రీతి శౌనక చిత్తేతే హ్యతో వక్ష్మి విచార్యత సర్వసిద్ధాంతం నిష్పన్నం సంసార భయనాశనం. అప్పుడు ఒకసారి అందరినీ చూశారు సూత మహర్షి గారు. శిష్యులు అడుగుతారు, పిల్లలు అడుగుతారు, పెద్దలు ఎలా అవుతే చూసి మంచి ప్రశ్న వేశావయ్యా అని అంటారు కదా. అలాగా అనుకుని జనన మరణ రూపమగు సంసారాన్ని, ఆ యొక్క దాన్ని దాటించేటువంటి శక్తి, సంసారం అనేటువంటిది పారద్రోలేటువంటిది. కలియుగంలో కలువు వెంకటనాయక అంటారు, వెంకటేశ్వరుడే స్వామి. వేం కటహ, వేం అంటే పాపములను, కటహ అంటే కట్ చేసేటువంటి స్వామి. మనం చేసుకున్న పాపాలు ఎక్కడున్నాయండి? జుట్టులో ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎత్తులో ఉంటాయిట. మేరుమందర తుల్యాని పాప అని వివిధాని చ. మేరు పర్వతం, మందర పర్వతం అని ఉన్నాయి. మేరు పర్వతం అంటే పిరమిడ్ ఆకారంలో ఉన్న శ్రీచక్రం. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇలాగ చక్రం ఉంటుంది, శ్రీచక్రం అంటారు. అంత ఎత్తులో ఉంటాయిట మనం చేసుకున్న పాపాలు. అదేవిధంగా మందర పర్వతం అంటే క్షీరసాగర మథనంలో చల్లకవ్వంగా వాడారు కదా, అంత ఎత్తులో ఉన్న పాపాలు మానవుల యొక్క శిరస్సులో, జుట్టులో ఉంటాయి. పూర్వం జుట్టు ముట్టుకుంటే చేయి కడుక్కునేవాళ్ళు. ఆడవాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర ఉన్న పువ్వులు తీసుకొని ప్రసాదంగా కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుంటే చేయి కడుక్కోవాలి. మనం చేసుకున్న పాపాలు జుట్టులో ఉంటాయి కాబట్టి
మానవులందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా, పురుషులందరూ కూడా తిరుపతి వెళ్తే హుండీలో కాస్తంత కానుక వేసినా వేయకపోయినా తలనీలాలు ఇవ్వాలట. వేమంటే పాపములను, కటహ అంటే కట్ చేసేటువంటి వారు. మన సంస్కృతం తెలుగులోంచే వచ్చిన ఇంగ్లీష్ అంతా కూడా మాత, మదర్, భ్రాత, బ్రదర్. లెంత్ పెరిగిందని ఎక్కువ చెప్పలేకపోతున్నామని ఈ కాలంలో బ్రో అనేస్తున్నారు. మీరు చూడండి, మనం ఇక్కడ చేతితో బల్ల కింద డబ్బులు తీసుకునే దాన్ని ఏమంటారంటే కరప్షన్ అంటారు. కరము అంటే చెయ్యి, ఈప్సిత అంటే కోరిక, ఈప్సిత కరప్షన్ అయిపోయింది. మీ సారు 2 పూట్ల సంపాదించేవారు ఇవాళ 1 పూటే ఎందుకు సంపాదించారు అంటే శనివారం హాఫ్ డే అన్నట్ట. అట్లాగా అయిందనమాట. కాబట్టి మన భాష తెలుగు చాలా విశేషమైంది. సంస్కృతంకి చెప్పవలసిన పని లేదు. కాబట్టి ఈ కాలంలో ప్రేక్షకులందరూ కూడా తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు పద్యాలను, ఆ సౌకుమార్యాన్ని పెంపొందించుకోవాలి. మీ పిల్లలకి మీరు ఆస్తులు ఇస్తే